వెల్కమ్ టు అబ్రపూడిస్ కిచెన్. మనం ఈరోజు ఈ వీడియోలో స్పైసీ ఆలు లాంగ్ ఫ్రైస్ చేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో. స్పైసీ అంటే మనం కొద్దిగా దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ప్రాసెస్లోకి వెళ్దామా? చలో. ముందుగా ఒక 4 ఆలుగడ్డలు నేను ఉడకపెట్టుకొని ఇలా పీల్ తీసుకోవాలండి. చిన్న హాఫ్ ఇంచ్ జింజర్, పచ్చిమిర్చి, కార్న్ ఫ్లోర్, నువ్వులు, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇది మిరియాల పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇప్పుడు మనం ఆలుగడ్డలని ఇలా తొక్క తీసుకున్నామండి. తొక్క తీసుకొని దీన్ని మనం గ్రేటెడ్ తోటి దీన్ని ఇట్లా గ్రేట్ చేసుకుందాము. ఈ పచ్చిమిర్చిని అల్లాన్ని మిక్సీలో వేసుకుందాం. అది కొద్దిగా స్పైసీగా కావాలనుకున్నాం కాబట్టి మనం ఈ పచ్చిమిర్చి ఇది యాడ్ చేస్తున్నామండి. మీకు ఒకవేళ స్పైసీగా వద్దు అనుకుంటే ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇలా దీంతో గ్రైండ్ చేసుకున్నానండి. ఇక మొత్తం ఇలా అయిపోయింది. పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం అందులో ఆలు దాంట్లో వేసి మనం స్మాష్ చేసుకుందాం. ఇలా చేసి పెట్టుకున్న దాంట్లో మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకుందాము. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్, కొద్దిగా కార్న్ఫ్లోర్, బైండింగ్కి కార్న్ఫ్లోర్ బాగుంటుందండి, క్రిస్పీగా కూడా వస్తుంది. ఉప్పు అండి, కొద్దిగా తెల్ల నువ్వులు, కొద్దిగా పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్. దీన్ని మంచిగా కలుపుకుందామండి. దీంట్లో గడ్డలు లేకుండా, ఇట్లా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోండి. ఇది ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే, ఈ సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే ఉంటాయి, ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. మరి మనం ఇంట్లో ఉన్న పదార్థాలతోటే మనం రెస్టారెంట్ స్టైల్ లాగా చేసుకోవచ్చండి. మరీ ఖరీదైన బయట నుంచి తెచ్చుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా చేసుకొని కొద్దిగా మన నెయ్యి నూనె రాసుకొని దీనిపైన ఒక 2 minutes పక్కకు పెట్టేస్తాం. చూడండి, కొద్దిగా నెయ్యి ఇలా పెట్టేసానండి. ఒక 2 minutes పక్కకు పెట్టేస్తాం. ఇప్పుడు నేను ఒక సిల్వర్ కాయిల్ తీసుకున్నానండి. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కదా, జిప్ లాక్ది, అదైనా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇది సిల్వర్ కాయిల్ తీసుకున్నాను. దీని మీద మనం కొద్దిగా ఆయిల్ నెయ్యి రాసేసి మన ఈ ముద్దని ఇలా పెట్టి దాన్ని స్ప్రెడ్ చేద్దాం. ఇలా కవర్ మధ్య భాగం ఉంటుంది కదండి, ఈ పక్క మొత్తం పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టుకొని ఇలా పెట్టి మనం రొట్టెల దాంతోటైనా మన చేయితోటైనా ఇలా ఒత్తుకోవచ్చండి. ఇలా చూడండి, రొట్టెలతోటి మరీ పల్చకుండా మరీ లావుగా కాకుండా కొద్దిగా స్ప్రెడ్, మనం ఆ కవర్ ఎంతవరకు ఉందో అంతవరకు స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఇంకొద్ది ఈ పక్క ఇలా చూసుకోండి. అన్ని లేయర్స్ 4 పక్కన మంచిగా వచ్చేటట్టు మనం ఈ రొట్టెల ఈ బేలం కట్టతోటి స్ప్రెడ్ చేసుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. కొద్దిగా డీప్ ఫ్రైకి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు నేను చాకు తోటి ఇలా పొడుగుగా కోసుకుంటున్నానండి. సన్నగా ఇలా కోసుకోండి. మీ ఇష్టం, చిన్నగైనా కోసుకోవచ్చు. లాంగ్ ఫ్రైస్ అంటారని, లాంగ్ అంటే పొడుగానే ఉంటాయి కదండి, అందుకని నేను లాంగ్ ఇలా తీస్తాను. మీకు బాగా పొడుగ్గా అనిపిస్తే ఇట్లా సగం కూడా చేసుకోండి. నేను సగం చేస్తున్నానండి, అవి తీసేటప్పుడు విరిగిపోతున్నాయి. ఇలా సగం తీసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుని, నాకు ఇంకొక ముద్ద కూడా మిగిలిందని అది కూడా పెట్టేసి చేసి ఇలా తీసి పెట్టుకున్నాను. చూడండి, కొద్దిగా అతుక్కోకుండా కొద్దిగా కార్న్ఫ్లోర్ జల్లానండి ప్లేట్కి అతుక్కపోకుండా. ఆయిల్ వేడి కాగానే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. పిల్లలకి చాలా ఇష్టం అండి, ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇందులో వేద్దాము. కొన్ని నేను మీకు
చూపించాలని కొన్ని లాంగ్గా చేశాను, కొన్ని షార్ట్గా చేశాను. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇంకా ఇలా లాంగ్గా కట్ చేశాను, కొన్ని ఇలా షార్ట్గా కట్ చేశాను. మీ టేస్ట్ అనుసారంగా మీరు కట్ చేసుకోండి. ఓకేనా అండి? ఏదైనా ఓపికగా చేసుకోవాలండి. పిల్లలకు కదా, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా, పిల్లలకి ఈవినింగ్ టైం ఏదో ఒకటి కావాలంటారు. ఇలా కొద్దిగా ఓపికగా చేసి పెట్టుకుంటే బయటి ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా డీప్ ఫ్రై లాంగ్ వేసాను. ఇలా కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్గా రావాలండి. చూసారుగా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో తెల్ల నువ్వులు అన్నీ ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి. చూడండి, ఇప్పుడు ఇది ఒక టిష్యూ పేపర్ వేసిన ఒక బౌల్లో నేను దీన్ని తీస్తున్నాను. మిగతావి కూడా వేసేద్దామండి. ఇది సెకండ్ టైం వేసినాయండి, షార్ట్ వేసాను. ఇవి కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ దగ్గర పడ్డాయి. ఇవి కూడా దింపుకొని మనం సాస్తో సర్వ్ చేసుకుందాం. మన ఇంటికి ఎవరైనా అనుకోకుండా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు 10 నిమిషాల్లో కూడా చేసి పెట్టేయచ్చండి. ఇష్టంగా తింటారు వాళ్ళు. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో పాస్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ మా పిల్లలకు చేసి పెడుతున్నానండి. చూసారుగా, ఇలా బ్రౌన్ కలర్లో ఎలా వచ్చాయో చూడండి. ఇక టిష్యూ పేపర్లో వేసేస్తే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం దీన్ని టమాటో కెచప్ తోటి సర్వ్ చేద్దాం. చూడండి, స్పైసీ పొటాటో లాంగ్ ఫ్రైస్ చూసారుగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు దీన్ని మనము టమాటో కెచప్ తోటి సర్వ్ చేద్దాం. ఇక మా పాపకి ఇస్తున్నాను, చూడండి తిని ఎలా ఉందో చెప్తారు రివ్యూ. మా పిల్లలకి ఇలాంటివంటే ఇష్టం అండి. ఎలా ఉంది టేస్ట్? సూపర్ సూపర్ సూపర్. క్రిస్పీగా ఉన్నాయి. చూడండి, ఇలా లాంగ్ అంటే ఇలా ఉంటాయి, ఇలా చేసుకోవచ్చు. షార్ట్గా అంటే కట్ చేసుకొని ఇలా షార్ట్గా. చూసారుగా, రెస్టారెంట్ స్టైల్. ఎలా ఉంది? నచ్చిందా చిట్టి నీకు? చాలా బాగుంది. చాలా బాగున్నాయి అంటండి. మీరు మీ పిల్లలకి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు 10 మినిట్స్లో చేసి పెట్టే స్నాక్స్ అండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరిన్ని వంటలతోటి. బాయ్. నాకే అన్ని